అల్లావుద్దీన్ అద్భుత దీపం. అనగనగా అల్లావుద్దీన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతడు తన తల్లితో కలిసి అరేబియా ఎడారి ప్రాంతంలో నివసిస్తుండేవాడు. అల్లావుద్దీన్ తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు. వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. అల్లావుద్దీన్ మాత్రం ఇంటి బాధ్యతలేమీ పట్టకుండా ఎప్పుడూ తింటూ నిద్రపోతూ వీధుల్లో బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. పాపం వాళ్ళమ్మ మాత్రం అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. తన కొడుకు బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో విసుగు చెందిన తల్లి తన కొడుక్కి సద్బుద్ధి ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకుంటూ రోదిస్తుంది. అల్లావుద్దీన్ ప్రయోజకుడు కానప్పటికీ అతని మనసు చాలా సున్నితమైనది. అతను ఎవ్వరికీ హాని తలపెట్టేవాడు కాదు. ఒకరోజు ఒక అపరిచితుడు అల్లావుద్దీన్ ఇంటికి వస్తాడు. అతను ఒక పెద్ద భయంకరమైన మాంత్రికుడు. ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్ తల్లితో ఇలా అంటాడు: నేను నీ భర్తకు సోదరుణ్ణి. నీ భర్త చనిపోయినప్పుడు రాలేనందుకు నన్ను క్షమించండి అని కొన్ని బంగారు నాణేలను ఆమెకు ఇస్తాడు. నేను చాలా ధనవంతుణ్ణి. నా సోదరుడి కొడుక్కి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. నేనుండే పట్టణం ఇక్కడి నుంచి చాలా దూరం. నాకొక పెద్ద వ్యాపారం ఉంది. నాకు వ్యాపారంలో సహాయం చేయడానికి ఎవరైనా కావాలి. అల్లావుద్దీన్ తల్లి అతని మాటలను నమ్మేస్తుంది. అల్లావుద్దీన్ పిలిచి, ఇదిగో ఈయన మీ పెదనాన్న, చాలా మంచి వ్యక్తి. నువ్వు వీరితో వెళ్ళి వీరి చెప్పిన పనులు చెయ్యి అని చెప్తుంది. తన తల్లి చెప్పిన దానికి సరేనంటాడు అల్లావుద్దీన్. వాళ్ళు ఒక ఒంటెపై ఎడారిలో చాలా రోజులు ప్రయాణం చేస్తారు. చివరిగా వాళ్ళు పెద్ద పెద్ద రాతి పర్వతాలు, గుహలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. వాళ్ళు ఒక పెద్ద బండరాయి దగ్గరికి వస్తారు. ఇక్కడ ఎవరూ లేరు. ఈ ప్రాంతంలో మనం ఏం చేయబోతున్నాం అని అడుగుతాడు అల్లావుద్దీన్. ఆ మాంత్రికుడు ఒక మంత్రం పఠించగానే ఆ పెద్ద బండరాయి దానంతటదే కదులుతూ ఒక గుహకు ద్వారం తెరుచుకుంటుంది. లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్కి ఒక ఉంగరాన్నిచ్చి ధరించమంటాడు. అది అల్లావుద్దీన్ని రక్షిస్తుందని చెప్తాడు. లోపలకు వెళ్ళి అక్కడున్న బంగారు వస్తువులు ఇంకా ఒక పాత దీపం వాటిని పైకి తెమ్మంటాడు. దానికి మీరే వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు వెళ్ళమంటున్నారు అంటాడు అల్లావుద్దీన్. ఈ గుహలోకి మనస్సులో ఎటువంటి కల్మషం లేని వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అందుకు నువ్వే అర్హుడివి అంటాడు మాంత్రికుడు. అల్లావుద్దీన్ గుహలోకి వెళ్ళి అక్కడున్న నిధిని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ గుట్టలు గుట్టలుగా బంగారు నాణాలు, వజ్రాలు, మణిమాణిక్యాలు మొదలైనవి ఉంటాయి. ఆ గుహలో ఒక మూలగా ఒక పాత దీపం కూడా ఉంటుంది. మా పెదనాన్న ఈ పాత దీపాన్ని ఎందుకు తెమ్మన్నాడు అని అనుకుంటాడు. అల్లావుద్దీన్ అక్కడున్న బంగారాన్ని, మణిమాణిక్యాలను సంచులలో నింపుతాడు. వాటన్నిటినీ గుహద్వారం వద్దకు చేరుస్తాడు. దీపాన్ని మాత్రం తన జేబులో పెట్టుకుంటాడు. బయటున్న మాంత్రికుడు బంగారాన్ని అంతా తీసుకుని ఆ దీపాన్ని కూడా ఇమ్మంటాడు. కాని అల్లావుద్దీన్ ఆ దీపాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ముందు తనని ఆ గుహలోంచి బయటికి లాగమంటాడు. కాని మాంత్రికుడు ముందు ఆ దీపాన్ని తనకిమ్మని అడుగుతాడు. అల్లావుద్దీన్ ఇవ్వనంటాడు. మాంత్రికుడు తన మంత్రంతో ఆ గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తాడు. లోపల చిక్కుకుపోయిన అల్లావుద్దీన్ సహాయం కోసం అరుస్తాడు. కాని అతని మాటలు ఎవ్వరికీ వినపడవు. తన తల్లికి తను దూరం అయిపోతున్నందుకు ఎంతగానో బాధపడతాడు. తను తన తల్లి వద్దకు చేరే మార్గం చూపించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. భగవంతుడా, నన్ను కాపాడు. నేను నా తల్లికి సహాయం చేస్తూ ఇకపై బుద్ధిగా ఉంటాను అని వేడుకుంటాడు. ఇంతలో ఆ మాంత్రికుడు తనకిచ్చిన ఉంగరం గుర్తొస్తుంది. వెంటనే ఆ ఉంగరాన్ని ముట్టుకుని తన తల్లి దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటాడు. మరుక్షణంలో అతను తన తల్లి దగ్గరికి చేరుకుంటాడు. అల్లావుద్దీన్ జరిగిందంతా తన తల్లికి చెప్తాడు. ఆ వ్యక్తి తన పెదనాన్న కాదని ఒక మాంత్రికుడని చెబుతాడు. తనకు దొరికిన దీపాన్ని కూడా వాళ్లమ్మకు చూపిస్తాడు. ఆ దీపాన్ని శుభ్రం చేసి మార్కెట్లో అమ్మి తినడానికి ఏమైనా తెచ్చుకోవచ్చని వాళ్ళు అనుకుంటారు.
అల్లావుద్దీన్ ఆ దీపాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ దాన్ని గట్టిగా రుద్దుతాడు. అంతే, అందులో నుంచి ఒక పెద్ద జీనీ భూతం బయటకొస్తుంది. ఆ భూతాన్ని చూసి అల్లావుద్దీన్, అతని తల్లి నిర్ఘాంతపోతారు. నీవు ఎవరు? ఈ దీపంలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అల్లావుద్దీన్. నేను జీనీ, నేను ఈ దీపంలోనే ఉంటాను. ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు సేవ చేయడమే నా పని అంటాడు జీనీ. అయితే నేను చెప్పింది చేస్తావా అంటాడు అల్లావుద్దీన్. తప్పకుండా అంటాడు జీనీ. అయితే నాకు ఆకలిగా ఉంది, ఆహారం కావాలి అంటాడు అల్లావుద్దీన్. చిత్తం ప్రభూ అంటాడు జీనీ. తన మాయాశక్తితో రకరకాల ఆహార పదార్థాలను అక్కడ సృష్టిస్తాడు. ఎంతో రుచికరమైన ఆహారం బంగారు వెండి పళ్ళాలలో అక్కడ ప్రత్యక్షమవుతుంది. అల్లావుద్దీన్, అతని తల్లి ఆ ఆహారాన్ని పూజిస్తారు. అల్లావుద్దీన్ ఈసారి కొత్త బట్టలు తెచ్చిమ్మని జీనీని అడుగుతాడు. జీనీ వాళ్లకి కొత్త బట్టలు తెచ్చి ఇస్తాడు. ఈసారి బంగారు నాణాలు కావాలంటాడు అల్లావుద్దీన్. జీనీ సరేనని బంగారు నాణాలను తెచ్చి ఇస్తాడు. అల్లావుద్దీన్కి అప్పుడు అర్థమవుతుంది, తను ఏది కోరుకుంటే అది ఆ జీనీ తీసుకొచ్చి ఇస్తాడని తెలుసుకుంటాడు అల్లావుద్దీన్. అల్లావుద్దీన్ దగ్గర మాయదీపం ఉన్నా ఒక వ్యాపకం కోసం వెండి బంగారు పాత్రలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. ఒకరోజు అల్లావుద్దీన్ తన ఒంటెపై మహారాజు కోట మీదుగా వెళుతూ యువరాణి జాస్మిన్ను చూస్తాడు. అల్లావుద్దీన్ జాస్మిన్ను ప్రేమిస్తాడు. ఇంటికి వెళ్లిన తరువాత అల్లావుద్దీన్ ఆ విషయాన్ని తన తల్లికి చెబుతాడు. కొంత బంగారం, వజ్రాలు తీసుకుని వెళ్లి రాజుతో సంబంధం మాట్లాడమని చెబుతాడు. అల్లావుద్దీన్ తల్లి మహారాజుకు కానుకలు సమర్పించి తన కొడుకు యువరాణిని వివాహం ఆడాలనుకుంటున్నాడన్న విషయాన్ని చెప్తుంది. ఆ విలువైన వజ్రాలు, బంగారం చూసిన మహారాజు, నీ కుమారుడికి నా కూతురినిచ్చి వివాహం చేయాలంటే ఇటువంటి పళ్ళాలు మరొక 40 కావాలి అని అంటాడు. అలాగే నీ కుమారుడు నా కూతురి కోసం ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించాలి అని అంటాడు. ఇంటికి తిరిగొచ్చిన అల్లావుద్దీన్ తల్లి అల్లావుద్దీన్తో రాజు పెట్టిన షరతులన్నీ చెప్తుంది. అల్లావుద్దీన్ తన తల్లితో, నువ్వేమీ దిగులు పడకు, మన దగ్గర జీనీభూతం ఉందిగా అంటాడు. దీపాన్ని రుద్ది జీనీని బయటకు రప్పిస్తాడు. తనకి ఒక పెద్ద అందమైన భవంతి కావాలని కోరతాడు. క్షణాల్లో జీనీ ఒక పెద్ద అందమైన భవంతిని నిర్మిస్తాడు. ఆ మర్నాడు అల్లావుద్దీన్ తల్లి 40 పళ్ళాల బంగారము, వజ్రాలతో మహారాజు దగ్గరకు వెళ్తుంది. అది చూసిన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. అతను తన కూతుర్నిచ్చి అల్లావుద్దీన్కి వివాహం చేస్తాడు. అల్లావుద్దీన్, జాస్మిన్ ఎంతో సంతోషంగా వాళ్ల వివాహ జీవితాన్ని ప్రారంభిస్తారు. రోజులు గడుస్తాయి. ఊర్లో అందరూ అల్లావుద్దీన్ యొక్క అద్భుతమైన ఆ భవంతి గురించి మాట్లాడుకుంటుంటారు. అల్లావుద్దీన్ ఒక్క రోజులో పెద్ద భవనాన్ని నిర్మించటం, మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకోవటం, ఈ విషయాలన్నీ ఆ నోటా ఈ నోటా మాంత్రికుడికి చేరతాయి. వెంటనే మాంత్రికుడికి విషయం అర్థమవుతుంది. అల్లావుద్దీన్ దగ్గర ఆ అద్భుత దీపం ఉందని అతను గ్రహిస్తాడు. ఎలాగైనా ఆ దీపాన్ని తను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ మాంత్రికుడు దీపాలమ్మేవాని వేషంలో అల్లావుద్దీన్ ఇంటిని చేరుకుంటాడు. అల్లావుద్దీన్ పని మీద బయటకు వెళతాడు. ఆ భవంతిలో జాస్మిన్ ఒక్కతే ఉంటుంది. ఆ దీపాలమ్మేవాడు, మీ దగ్గర ఏదైనా పాత దీపాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను దానికి బదులుగా మీకు ఒక కొత్త దీపాన్నిస్తాను అంటాడు. జాస్మిన్ అతని మాటలు నమ్మి ఇంట్లో ఉన్న అద్భుత దీపాన్ని తీసుకొచ్చి మాంత్రికుడి చేతుల్లో పెడుతుంది. వెంటనే ఆ మాంత్రికుడు ఆ దీపాన్ని రుద్ది జీనీభూతాన్ని బయటకు రప్పిస్తాడు. చెప్పండి ప్రభు, నేను మీకు ఎలా సహాయపడగలనో అంటుంది జీనీభూతం. మాంత్రికుడు, ఈ రాకుమారిని ఈ భవంతితో సహా ఎవ్వరూ కనిపెట్టలేని ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళు అని ఆదేశిస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ భవంతి అక్కడి నుండి మాయమైపోతుంది. విషయం తెలుసుకున్న మహారాజు ఆందోళన చెందుతాడు. అల్లావుద్దీన్ పిలిచి తన కూతురి జాడ కనిపెట్టమంటాడు. అద్భుత దీపం పోయింది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న అల్లావుద్దీన్కు
తన మాయ ఉంగరం గుర్తొస్తుంది. వెంటనే ఆ ఉంగరాన్ని తీసి జాస్మిన్ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లమని కోరతాడు. మరుక్షణమే మాంత్రికుడు ఉన్న భవంతి దగ్గరికి చేరుకుంటాడు. మెల్లిగా లోపలికి వెళ్తాడు. అక్కడ జాస్మిన్ అల్లావుద్దీన్ కోసం ఆలోచిస్తూ దిగులుగా ఏడుస్తూ ఉంటుంది. అల్లావుద్దీన్ జాస్మిన్ను కలుసుకుని ఆ మాంత్రికుడి దగ్గర నుంచి దీపం తీసుకునే ఉపాయాన్ని పన్నుతాడు. తనకు ఒక మత్తుమందు ఇచ్చి మాంత్రికుడు తినే ఆహారంలో కలపమంటాడు. జాస్మిన్ ఆ మత్తుమందును మాంత్రికుడి ఆహారంలో కలిపి అతనికిస్తుంది. మాంత్రికుడు ఆ మందు కలిపిన ఆహారాన్ని తిని నిద్రలోకి జారుకుంటాడు. వెంటనే అల్లావుద్దీన్ మాంత్రికుడి దగ్గర నుండి ఆ దీపాన్ని తిరిగి తీసుకుంటాడు. దానిని రుద్ది జీనీని బయటకు రప్పిస్తాడు. జీనీ బయటకొచ్చి, చెప్పండి ప్రభు, నేను మీకు ఎలా సహాయపడగలను అంటాడు. అప్పుడు అల్లావుద్దీన్ ఈ మాంత్రికుడిని తీసుకెళ్లి ఎక్కడో దూరాన ఎవరికీ తెలియకుండా ఉన్న ఒక గుహలో పెట్టి ఎప్పటికీ బయటికి రాకుండా బంధించమని చెప్తాడు. అల్లావుద్దీన్ మరోసారి జీనీని బయటకు రప్పించి తనను, రాకుమారిని, ఆ భవంతిని పూర్వం అవి ఎక్కడుండేవో ఆ ప్రదేశానికి తీసుకువెళ్లమని చెప్తాడు. మహారాజు చూస్తుండగానే అక్కడ భవంతితో పాటు అల్లావుద్దీన్, జాస్మిన్ కూడా ప్రత్యక్షమవుతారు. ఆపై అందరూ సంతోషంగా జీవిస్తారు. అతి తెలివి విద్యార్థి. అనగనగా ఒక గ్రామంలో అర్జున్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. అతను చాలా అల్లరివాడు. అతను ఎప్పుడూ క్లాసులు వినకుండా ఆడుకుంటూ ఉండేవాడు. అర్జున్ సంగతి తెలుసుకున్న ప్రిన్సిపల్ తన రూమ్కి రమ్మని కబురు పెడతాడు. అర్జున్ని బాగా తిట్టాలని అనుకుంటాడు. అర్జున్ వచ్చేసరికి ప్రిన్సిపల్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుంటాడు. నువ్వు స్కూల్కి ఇంత లేటుగా ఎందుకొచ్చావు అని అడుగుతాడు ప్రిన్సిపల్. అది పెద్ద సీక్రెట్ సార్, మీరు చాలా మంచివారు కాబట్టి మీకే చెప్తున్నా. నేను స్కూల్కి వస్తుంటే దారిలో ఒక పెద్ద బంగారపు ఇటుక దొరికింది. దాన్ని ఏం చేయాలా, ఎక్కడ దాయాలా అని ఆలోచించేసరికి ఎంత టైం అయింది సార్ అంటాడు. ఇంతకే దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని ఆతృతగా అడుగుతాడు ప్రిన్సిపల్. ఆ డబ్బుతో నేను ఒక పెద్ద ఇల్లు, పొలం, ఇంకా ఆవులు, గేదెలు కొనాలని అనుకుంటున్నాను సార్. ఇంకా అందులో కొంత బంగారం మీలాంటి మంచి వ్యక్తికి ఇద్దామనుకుంటున్నాను సార్. అవునా, నువ్వు బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే, ఇదిగో ఈ లంచ్ తిను అని ప్రిన్సిపల్ లంచ్ను అర్జున్కిస్తాడు. అర్జున్ గబగబా తినేసి, మీరు చాలా మంచివారు సార్, అందుకే ఆ బంగారం మీకు ఇవ్వాలనుకున్నాను అంటాడు అర్జున్. ప్రిన్సిపల్ వెంటనే ఆ బంగారంతో పొలం కొన్నట్టుగా ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అది సరేగాని ఎంతకీ ఆ ఇటుక ఎక్కడ దాచావు అంటాడు ప్రిన్సిపల్. అది సరిగ్గా దాచే టైంకి మా అమ్మొచ్చి కర్రతో కొట్టి నన్ను నిద్రలేపింది సార్. లేచి చూస్తే ఈ టైం అయింది. ఏంటి, ఇదంతా కళ అని ఆశ్చర్యపోతాడు ప్రిన్సిపల్. కనీసం కల్లోనైనా నన్ను గుర్తుపెట్టుకున్నావు. నిజంగా బంగారం దొరికితే నన్ను మర్చిపోకు అంటాడు ప్రిన్సిపల్. సరే సార్ అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు అర్జున్. ఇంతకీ అర్జున్ని పిలిచిన కారణమే మర్చిపోతాడు ప్రిన్సిపల్. ఈ కథలో నీతేంటంటే, ఆశ ఎలాంటి మనిషి బుద్ధినైనా పాడు చేస్తుంది.